వాళ్ళ వైసీపీ అధికారంలోకి ఎన్టీఆర్ విగ్రహాలు ఒక్కటి కూడా ఉండదని చెప్పి వాళ్ళ అసలు 2029లో గెలవాలిగా. అసలు 2029 వరకు వైసీపీ పార్టీ ఉండాలిగా. అసలు ఇప్పుడు వాళ్ళ నాయకుడి మీద బోలని కేసులు ఉన్నాయి. వీళ్ళు కూడా అదే అంటున్నా. ఇప్పుడు మేము ఇప్పుడు 2029 అంటున్నారు. ఇప్పుడు 2026లో మేము ఆ మాట అంటే ప్రజలు గమనించాలి. అదంతా మేము అటువంటి మాటలు మాట్లాడడం. 2029లో గెలిస్తే అంటే విగ్రహాలే లేకుండా చేస్తారు, మనుషులే లేకుండా చేస్తారు. ప్రజలు ఆలోచించుకుంటారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఏదైనా గొడవ జరిగినా సరే ఆ గొడవని మతానికో కులానికో ఆపాదించుకోకుండా తప్పనిసరిగా కూర్చుని మాట్లాడుకుంటూ సరి చేసుకోవాలని చెప్పాలి. వీళ్ళు ఏమవుతున్నారు, మీరు ఓటు అయిపోతే అప్పుడు కూడా అలాగనబట్టే ఓటు అయిపోతే నరుకుతాం, ఓటు అయిపోతే పెన్షన్ తీసేస్తాం, ఓటు అయిపోతే ఇల్లు కట్ చేసేస్తాం. ఎన్ని ఇల్లు కట్టించారు, ఎన్ని పెన్షన్లు తీశారు వాళ్ళు? కూటమి అధికారంలోకి వచ్చాక ఏ పెన్షన్ తీసింది? మీరందరూ కూడా ఇవన్నీ కూడా గమనించాలి. ప్రజలకి ఇవన్నీ తెలియటానికి కోసమే మేము కూడా ప్రజల్లో తిరుగుతున్నాం. ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే అభివృద్ధి చెందాలన్నా, ప్రజలు బాగుండాలన్నా ఈ కూటమి ఎందుకు ప్రజల కోసం పాటుపడుతున్నారు. సమస్యలు ఉండొచ్చు, రోజు నిరంతరం కూడా సమస్య అనేది పూర్తిగా తీర్చడం ఎవరి వల్ల అవ్వదు. కానీ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం కానీ, ఆ సమస్యకి బాధ్యతాయుతం కానీ నాయకులు ప్రవర్తిస్తున్నారు లేదని వాళ్ళు గమనించుకోవాలి. ఏదో వాళ్ళు చెప్పారనేది కాదు. అందుకనే వాళ్ళని కూడా ఆలోచింపజేసేటట్టుగా, ప్రజలను కూడా ఆలోచింపజేసేటట్టుగా మేము కూడా ప్రజల్లోకి వస్తున్నాం. డెఫినెట్గా రేపు రాబోయే రోజుల్లో కూడా మేము నుంచోబెట్టే అభ్యర్థి చేయకపోతే మేమే చేస్తున్నాం పని. వచ్చి మేము నిరంతరం ఎందుకు వస్తున్నాం, ఏదైనా ఎక్కడైనా తప్పు జరిగింది అంటే అది సరిచేయడానికి. ఇవాళ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కూటమి నాయకులు అందరం కూడా ఎవరైనా సరే బాధ్యతాయుతంగా ఏదొచ్చిందన్నా సరే, అది బీజేపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, మేము అవ్వచ్చు, మేము మాట్లాడుకుని ఈ పని చేయాల్సిందేనంటే ఆ పని చేసి పెడుతున్నాం. ప్రజలందరూ కూడా అది గమనించుకోవాలి. వాళ్ళు ఏదైతే విద్వేషాలు అంటే వైసీపీ అనేది ఏదో తెలుగుదేశం పార్టీ చేయలేదని మీరు వైసీపీ పక్క వెళ్ళకూడదు. మీరు వచ్చి మాట్లాడండి, గట్టిగా అడగండి ఈ పని చేయాలనేది. అక్కడ సాధ్యాసాధ్యాలు బట్టి అయ్యే పని అంటే వెంటనే చేయడం అనేది జరుగుతుంది. వైసీపీ వాళ్ళు 2029లో విగ్రహాలు తీసేస్తామని ఏదైతే మాట అన్నారో అది ప్రజలు తెలుసుకుంటారు. అసలు 2029 దాకా వైసీపీ ఉంటుందా లేదా, వీళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు రేపు పొద్దున ప్రజలకు ఏం న్యాయం చేస్తారనేది వాళ్ళు కూడా తెలుసుకోవాలని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ప్రతి నెల కూడా 1వ తారీఖు ఏదైతే సామాజిక భద్రతా పెన్షన్లో మరి నియోజకవర్గ ఒక్కొక్క ఏరియాలో జరుగుద్దో దానిలో భాగంగానే ఏలూరు నియోజకవర్గంలో 14వ డివిజన్లో మరి అందించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అనేది ఒక ఆర్థిక భరోసా. వాళ్ళు ఏదైతే వృద్ధాప్యంలో ఉన్నారో, అదే అంగవైకల్యంతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకోకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖు వచ్చేసరికి మాకు ప్రభుత్వం ఈ డబ్బులు ఇస్తుంది, తప్పనిసరిగా మా మందులకు కానీ వేరే దానికి కానీ ఉపయోగించుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ఒక ధైర్యంగా ఉన్నారో, ఆ ధైర్యాన్ని వమ్ము చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు ప్రతి నెల కూడా ఏదైతే ఆదివారం వస్తే ముందు రోజే వాళ్ళకి ఇచ్చేటట్టుగా ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతుంది. మేము కూటమి నాయకులందరం కూడా ప్రతి నెల కూడా ఒక్కొక్కరం ఒక్కొక్క ఏరియాకి రావడం జరుగుతుంది. ఎందుకనంటే ఈ ఇచ్చిన దాంతోపాటు అక్కడ ఏదన్నా సమస్యలు ఉన్నాయంటే ఆ సమస్యలను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అదేవిధంగా ఎవరికి వాళ్ళు సంక్షేమం అందిస్తుంతో పాటు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఎప్పుడూ కూడా ప్రభుత్వం మీద ఆధారపడాలి జీవితకాలం అని అనుకోకుండా వాళ్ళు అభివృద్ధి చెందాలన్న చంద్రబాబు నాయుడు గారి సంకల్పాన్ని వాళ్ళకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అభివృద్ధి బాటలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఏదో ఉద్యోగాలు ఏదైతే ప్రభుత్వం కల్పిస్తుందో దాంట్లో వెళ్తానికి అర్హత సంపాదించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా ఉంటే రేపొద్దున్న అభివృద్ధి అనేది ప్రతి ఒక్కరు కూడా అందుద్ది అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఎన్ని చేస్తున్నాం అనేది ప్రజల్లోకి మంచి సంతృప్తికరంగా వాళ్ళల్లో అడిగినప్పుడు కానీ వాళ్ళు కానీ అందరూ కూడా చెప్తున్నారు. ఈ 2 సంవత్సరాల్లో చేస్తున్న కార్యక్రమాలు ఓర్వలేక ఇందాక ఏదైతే రెడ్డప్పల నాయుడు గారు చెప్పారో విష బీజాలు ప్రజల్లో నాటాలన్న ఉద్దేశంతో వాళ్ళ నాయకుడి విగ్రహాన్ని అంటే కన్న తండ్రి విగ్రహాన్నే వైసీపీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని వాళ్ళే ధ్వంసం చేస్తూ మరి ప్రజల్లో విద్వేషాలు సృష్టించి ఏదో రకంగా అరాచకం సృష్టించి ప్రజల్లో అశాంతి రేకించడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ ప్రజలు ఏదన్నా ధైర్యంగా ఉన్నారు అని అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రతిదీ కూడా కంట్రోల్లో ఉంది. ఈ ప్రశాంతతని ఎవ్వరూ కూడా పాడు చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆలోచన దిశగా వాళ్ళు ఆలోచించాలి. విద్వేషాలు ఏ విధంగా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అనేది కూడా వాళ్ళు తెలుసుకోవాలి. ఎలక్షన్ వచ్చినప్పుడు రోడ్ల మీదకి రావడం కాదు, నిరంతరం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయకులు కింద స్థాయి నుంచి
మా వరకు అందరం కూడా ఎప్పుడు కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండు. రేపొద్దున ఏదో ఓట్లకు వచ్చినప్పుడు ఓట్లు అడగటానికి అనేది కాదు, మీకు నిరంతరం సేవ ఎవరు చేస్తున్నారు, ఏ విధమైన ఆలోచన మీకు అందరూ కూడా రేకెత్తిస్తున్నారని మీరు అందరూ కూడా గమనించాలి. రేపు రాబోయే రోజుల్లో ఎవరైతే కూటమి కుటుంబం నుంచి ఎవరినైతే నుంచో పెడతామో ఆ అభ్యర్థిని గెలిపించవలసిన బాధ్యతని మీరందరూ కూడా తీసుకోవాలి. ఈ శ్రమంతా మేము పడింది మీ అందరి కోసం అనేది మీరు గుర్తించాలి. డెఫినెట్గా ఎవరైతే ఇప్పుడు నాయకులందరూ చేస్తున్నారో రేపు కూడా అదే విధంగా మీ అందరికి కూడా అందుబాటులో ఉండు. ప్రతి కార్యక్రమానికి కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ట్యాంక్కి సంబంధించి మెట్లు లేవని చెప్పారు, కచ్చా డ్రైన్ లేదన్నారు, ఏదైనా ఉందంటే ఒక కల్వర్ట్ దగ్గర ఏదైతే డ్యామేజ్ జరిగిందన్నారు. ఎందుకంటే ఈ సమస్యలు తెలుస్తాయన్న ఉద్దేశంతోనే మేము కూడా రావడం జరిగింది. ఆ 3 సమస్యలు కూడా ఇమీడియట్గా నెరవేర్చి తీరుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ కూడా కూటమికి మద్దతు పలకవలసిన బాధ్యత ప్రతి పౌరుడి మీద కూడా ఉందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. మరి ఈ రోజున సామాజిక భద్రతా పెన్షన్ కార్యక్రమంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వెంకటాపురం పంచాయతీ 14వ డివిజన్ ఏరియాలో సాయినగర్, సూర్యనారాయణ కాలనీ, గణేష్ కాలనీ ఈ యొక్క ఏరియాలో మరి గౌరవ ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ సంటి గారు, గౌరవ ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ గారు షేక్ నూర్జాన్ పెదబాబు గారు, మరి మాల్ కార్పొరేషన్ డైరెక్టర్ సోదరులు ఆంజనేయులు గారు, మార్కెట్ చైర్మన్ పార్సాద్ గారు, ఇడా చైర్మన్ ప్రసాద్ గారు, కూటమి నాయకులు, బీజేపీ నాయకులు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రతి నెల మరి 1వ తారీఖున లేదనుకుంటే సండే వస్తే ముందు రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణాన్ని మరి కూటమి ప్రభుత్వం ఎవరైతే వితంతులు, వికలాంగులు, వృద్ధులు ఉన్నటువంటి వారందరికీ కూడా మరి ఆర్థిక సహాయాన్ని, వారికి ఒక భరోసాని అందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం తీసుకొస్తూ ఉంది. ప్రభుత్వంలో ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాలను సరిచేసుకొని మరి ఈ రోజున ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా ఇటు పెన్షన్ కార్యక్రమం కానీ, మరి ఉద్యోగస్తులకు జీతాల కార్యక్రమం కానీ, మౌలిక వసతుల్లో కల్పనలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున అభివృద్ధి చెందుతుంది. ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది ప్రజలు చాలా ఆనందంగా, సుఖ సంతోషాలతో, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈరోజు ఉన్నారంటే దానికి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సహకారంతో ఈ రోజున రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. అభివృద్ధిని చూసి వారవలైనటువంటి పరిస్థితిలోనే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంది. ప్రజలందరూ కూడా దీన్ని గమనించవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఎందుకంటే ఈ రాష్ట్రానికి పరిపాలనకి అనర్హులని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా వారిని తిరస్కరించి ఇంటికి పంపించినప్పుడు కూడా వారి యొక్క బుద్ధి మారలేదు, వారి యొక్క నైజం మారలేదు, వారి యొక్క కుట్ర ఆలోచనలు ఎక్కడా కూడా తీసివేయలేదు. అదే విధానాలను అనుసరిస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రజానీకం గమనిస్తూ ఉంది. ఈ రోజున అన్ని విధాలుగా కూడా రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి చెందే విధంగా నూతన ఇండస్ట్రీలు తీసుకురావటమే కానీ, ఉపాధి కల్పనలో కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడ్డు పెరిగినటువంటి మరి పని చేస్తూ ఉన్నారు అని ఆయన ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి అండదండలు అందించాలి. రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో 100కు 100% కూడా కూటమిని గెలిపించి ప్రజల అండదండలు అందించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.